ఫ్రెండ్స్ రేపటి కోసం నిఫ్టీ లెవెల్స్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. రేపు ఏ సెక్టర్స్ బాగుండే ఛాన్స్ ఉందంటే రేపు ఫార్మా ఒకటి, తర్వాత బ్యాంక్ సెక్టర్ ఒకటి, తర్వాత మెటల్ సెక్టర్ ఒకటి, ఈ మూడింటి మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ చూపిస్తాను చూడండి, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటికి. ఫస్ట్ సపోర్ట్ ఎంతంటే 24,382 ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ ఎంతంటే 24,311 సెకండ్ సపోర్టు. ఫస్ట్ రెసిస్టెన్స్ 24,489 ఫస్ట్ రెసిస్టెన్స్. సెకండ్ రెసిస్టెన్స్ 24,560 సెకండ్ రెసిస్టెన్స్. చూసుకొని నిఫ్టీ లెవెల్స్ ఇవి, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటికి ఇవి. ఇప్పుడు ఇంట్రాడేకి స్టాక్స్ చూపిస్తాను చూడండి. రేపటికి ఫార్మా స్టాక్స్ చూపిస్తాను. రేపైతే మెటల్ ఒకటి, ఫార్మా ఒకటి, బ్యాంకు, పిఎస్సి బ్యాంక్స్ అన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది చూసుకోండి. ఇప్పుడు మీకు 2 స్టాక్స్ చూపిస్తే నేను రెండిట్లో ఏదో ట్రై చేసుకోండి ఇంట్రాడేకి. చూడండి, దీంట్లో ఫస్ట్ది ఏంటంటే దివీస్ ల్యాబ్. చూసుకోండి, దివీస్ ల్యాబ్ ప్రజెంట్ ఇది 8,600 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే, ఇది చూడడానికి కింద కనిపిస్తుంది కానీ 8,600 అంటే ఇక్కడ చూడండి, 8,600 దాటితే ఎంటర్ అయిపోండి. ఎంట్రీ పాయింట్ 8,600 లేదంటే 8,640 పెట్టుకోండి. ఎంట్రీ పాయింట్ దివీస్ ల్యాబ్ ఎంట్రీ పాయింట్ 8,640. ఇది చూడడానికి కింద కనిపిస్తుంది కానీ ఇక్కడే క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి 8,600. ఈ కొత్త సిస్టమ్ వచ్చింది కదా ఒక్కోసారి, అందుకే నెంబర్స్ కొంచెం అటు ఇటు కనిపిస్తుంటుంది, ఈ లైన్స్ అలా కనిపిస్తుంటాయి. 8,600 ఉంది కదా, 8,640 దాటితే ఎంట్రీ పాయింట్ 8,640. స్టాప్ లాస్ 8,560 పెట్టుకోండి స్టాప్ లాస్. దివీస్ ల్యాబ్ చూసుకోండి రేపు ఇంట్రాడేకి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అరబిందో ఫార్మా ప్రజెంట్ ఇది 1,667 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే, ఎంట్రీ పాయింట్ 1,675 చూసుకోండి అరబిందో ఫార్మా. స్టాప్ లాస్ దీని ఎంతంటే 1,650 స్టాప్ లాస్. ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టుకోండి, బాగుంటుంది రేపు. ఫార్మా బాగుంటుంది. ఫార్మా, మెటల్, బ్యాంకు ఇవన్నీ బాగానే ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళు వాటిలో ట్రై చేసుకోండి. తెలియకపోతే ఈ ఇంట్రాడేకి చేస్తే ఈ స్టాక్స్లో ట్రై చేయండి. అది చూసుకోండి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.